వరంగల్ జిల్లా తొర్రూరులో హైటెన్షన్ నెలకొంది. తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ ఏర్పడింది. మున్సిపల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అడ్డుకున్నారు. మున్సిపల్ ఆఫీసులోకి చొచ్చుకెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బల ప్రదర్శనలకు దిగాయి. పోలీసులు కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, వరంగల్ మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, తొర్రూరు మున్సిపల్ మున్సిపాలిటీలో జరిగే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల విషయంలో గందరగోళం చోటు చేసుకుంది. అక్కడ ఇప్పటికే పోలీసులు భారీగా మోహరించారు. ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట, ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అక్కడికి వచ్చిన ఎర్రబెల్లి దయాకర్ రావుని పోలీసులు అడ్డుకోవడంతో ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఇటు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం పెరిగింది. ఈ నేపథ్యంలో భారీగా గొడవకు దిగడం జరిగింది. ఇరు వర్గాలు గొడవకు దిగడంతో ఇటు పోలీసులు లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి. దాంట్లో ఇటు ఎర్రబెల్లి దయాకర్ రావు పిఏ కూడా భారీగా దెబ్బలు తగిలినాయని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆవేదన ప్రకటించారు. పోలీసులు మొత్తం ఒక్క సైడ్ గా ఉంటూ మొత్తం అధికార పార్టీకి వత్తాసు పంపుతూ ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై, నాయకులపై అత్యంత దారుణంగా లాఠీ చార్జ్ చేయడం జరిగింది. పోలీసులు మొత్తం కూడా ఇటు పోలీసులు అధికారులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా పనిచేస్తూ వారు అక్రమ పద్ధతిలో వారు అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఇటు వీరంతా కూడా సహకరిస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు గొడవకు దిగుతున్న పరిస్థితి. మొత్తానికి కూడా ఆ ప్రాంతం అంతా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. భారీగా పోలీసులు మోహరించారు. ఆ ప్రాంతం అంతా కూడా BNS 163 సెక్షన్ ని విధించి ఎక్కడ కూడా ఉద్రిక్త వాతావరణం జరగకుండా పోలీసులు అయితే గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దీపిక, చంద్రశేఖర్, తొర్రూరు మున్సిపల్ చైర్మన్ పదవి ఏ పార్టీకి దక్కే అవకాశం ఉంది? అక్కడ చూసుకుంటే అసలు తొర్రూరు మున్సిపాలిటీ కొంత ఉత్కంఠ వాతావరణం చోటు చేసుకుంది. ఒక పక్క బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఎక్కువ స్థానాలు వచ్చినప్పటికీ అక్కడ ఎక్స్ట్రాఫిషియో ఓట్లు ఉండటంతో అక్కడ తద్వారా ఈక్వల్ అవకాశం ఉంది. ఈక్వల్ అయిన క్రమంలో డ్రా పద్ధతిలో వెళ్లాల్సి ఉంటుంది. కానీ అక్కడ అధికార పార్టీ అక్కడ లోపలికి వచ్చిన ఎవరైతే బీఆర్ఎస్ తరఫున గెలిచిన కౌన్సిలర్ గా గెలిచిన వ్యక్తులని ప్రలోభ పెట్టి మొత్తం బీఆర్ఎస్ కి మద్దతు ఇచ్చే విధంగా ఊహం పన్నారు. అందులో భాగంగానే ఈ యొక్క పోలీసులు మొత్తం కూడా ఇంత తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీకి నాయకులని ఎర్రబెల్లి దయాకర్ రావును కూడా అడ్డుకోవడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏకపక్షంగా బీఆర్ఎస్ పార్టీ కొంతమంది కౌన్సిలర్ల మద్దతు తీసుకున్నట్టుగా ప్రకటించి కాంగ్రెస్ పార్టీ మేయర్ మన చైర్మన్ వైస్ చైర్మన్ గెలుపొందినట్టుగా ప్రకటించే అవకాశం ఉందని ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆవేదన చెందుతున్నారు. అదే విషయంలో కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అక్కడ మొత్తం కూడా ఉత్కంఠంగా ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీకే అధికార కాంగ్రెస్ పార్టీ అక్కడ మన చైర్మన్ వైస్ చైర్మన్ ప్రకటించుకునే అవకాశం ఉంది. అంతా కూడా ఏకపక్ష నిర్ణయం బలవంతంగా కూడా కొంత బీఆర్ఎస్ కౌన్సిలర్ తోని మద్దతు ప్రకటించే అవకాశం ఉందని బీఆర్ఎస్ నాయకులు గొడవ చేస్తున్న పరిస్థితి ఉంది. దీపిక, చంద్రశేఖర్, ప్రెసిడెంట్ తొర్రూరు మున్సిపల్ కార్యాలయం వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? అక్కడ పరిస్థితిని పోలీసులు కంట్రోల్ చేసే ప్రయత్నం చేయట్లేదా? ఆ పోలీసులు మొత్తం కూడా BNS 163 సెక్షన్ ని విధించడం జరిగింది. ఇక్కడ భారీగా అయితే పోలీసులను మోహరించడం జరిగింది. అక్కడ మొత్తం పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేశారు. ఒక దశలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు మొత్తం గొడవకు దిగడంతో ఇటు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడం, పోలీసులు కూడా పరిస్థితి అదుపు తప్పిన క్రమంలో భారీగా లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. ఆ లాఠీ చార్జ్ లో తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులకు, కార్యకర్తలకే దెబ్బలు తగిలాయి. దానికి మన ఎర్రబెల్లి దయాకర్ రావు పిఏ కూడా భారీగా దెబ్బలు తగిలాయి. కావాలనే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన లాఠీ చార్జ్ పేరుతో దౌర్జన్యం చేసి వారిపై దాడులు చేశారు. మొత్తం భయభ్రాంతులకు గురి చేసి ఏకపక్షంగా మొత్తం పోలీస్ రాజ్యంతో అధికార కాంగ్రెస్ పార్టీ మొత్తం ఏకపక్షంగా కూడా ఇక్కడ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందిన కౌన్సిలర్ భయపెట్టించి మరి ఇక్కడ ఒక ఏకపక్షంగా అయితే చైర్మన్ వైస్ చైర్మన్ గెలుచుకోవడానికి అధికార కాంగ్రెస్ పార్టీ పన్నాగాలు పన్నుతుంది. అందుకు అధికారులు కూడా సహకరిస్తున్నారనే అక్కడ విమర్శలు అయితే వస్తున్న పరిస్థితి ఉంది. దీపిక, రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.
అటు వరంగల్ జిల్లా తొర్రూరులో హైటెన్షన్ నెలకొంది. తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ ఏర్పడింది. మున్సిపల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అడ్డుకున్నారు. మున్సిపల్ ఆఫీసులోకి చొచ్చుకెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బల ప్రదర్శనకు దిగాయి. పోలీసులు కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది.